సార్ నందమూరి ఫ్యామిలీలో లోకేష్ బలం పెరుగుతుందని కొంతమంది, అలాగే ఈ విషయంపై మోస్ట్ వాంటెడ్ గా కుటుంబంలో అందరికి కావాల్సిన వాడుగా అవుతున్నాడు ఈ పార్టీలోకి వచ్చాక అని కొంతమంది, ఈ ఓవరాల్ గా చూసుకున్న తర్వాత నందమూరి ఎన్టీఆర్ గారు దూరం అయిపోతున్నాడు ఫ్యామిలీకి అని కొంతమంది. ఈ ఓవరాల్ ఏంటి అసలు ఈ ట్వీట్లు చూస్తుంటే రోజుకు ఒక ట్విస్ట్లు, ఆ ఫ్యామిలీలో ఉన్నవి లేనివన్నీ కూడా రాసేస్తున్నారు ఈ విశ్లేషకులు కూడా. సో ఓవరాల్ గా దాని గురించి మీరు ఏమంటారు ఈ క్వశ్చన్ విన్న తర్వాత? ఎన్టీఆర్ గారి కుటుంబం అనేది చాలా అంటే ఒక ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ కుటుంబం. ఆయన ఎంత పెద్ద హీరోగా ఉన్నా కూడా మధ్య తరగతి కుటుంబీకులు అవలంబించేటువంటి విలువలు, ప్రేమలు, అభిమానాలు, ఒకరి పట్ల ఒకరు బంధం, ఇవన్నీ కూడా కుటుంబంలో రంగరించి పెంచాడు. అంతేగాని ఒక కార్పొరేట్ కుటుంబాల్లాగా డబ్బులున్న వ్యక్తులు దూరంగా పెరుగుతారు చూసారా, అలాంటిగా ఆ వాతావరణంలో పెంచలేదు. ఆయనకున్న పిల్లలందరూ కూడా దాదాపు 11 మంది పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అందరినీ ఒక్కసాటే పెంచాడు. హాస్టల్స్లో అవన్నీ కాకుండా చక్కగా ఆయన కనుసన్నల్లో, బసవతారకమ్మ గారి కనుసన్నల్లో మధ్యతరగతి కుటుంబాలు ఎలా పెరుగుతాయో అలా పెరిగిన కుటుంబం. తర్వాత ఆయన ప్రతి బిడ్డ గురించి కూడా ఉదయం సాయంత్రం యోగక్షేమాలు, వాళ్ళ ప్రగతి గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి, ఆ రోజు ఏం జరిగింది అని తెలుసుకునేటంతటి అంత బిజీ హీరో అయినప్పటికీ కూడా పొద్దున సాయంత్రం కూడా పిల్లలతో గడపటం కాదు, పిల్లల గురించిన విచారణ జరిగేది. అంటే భార్య నుంచి సమాచారం తీసుకునేవారు. ఏ బిడ్డకి వాళ్ళు ఏ అవసరం ఉంది, ఏం డబ్బులు కావాలి, ఏం ఫీజులు కట్టాలి, ఇంకా వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఎవరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిరోజు పొద్దున ఒకసారి బసవతారకం గారు బ్రీఫింగ్ ఇచ్చేవారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఫాలో అప్ ఏం జరిగింది అనేది కూడా బ్రీఫింగ్ జరిగేది. అంటే బిడ్డల్ని ఆయన కనుసన్నల్లో ఎంత జాగ్రత్తగా పెంచాడంటే, అందువల్లే వాళ్ళు చెన్నైలో పెరిగినా కూడా గ్రామీణ వాతావరణంలో కుటుంబాల్లో ఉండే ప్రేమాభిమానాలు అవన్నీ కూడా ఆ కుటుంబంలో చూడొచ్చు. అంటే మీకంటే తెలియదు కానీ మేము ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసాం కాబట్టి, రామారావు గారిని కూడా వ్యక్తిగతంగా 3-4 సార్లు ఇట్లా మనం 1-to-1 కూర్చుని మాట్లాడాం కాబట్టి ఆయన ఇతరుల పట్ల చూపే. ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, సీనియర్ రామారావు గారికి కోపం ఎక్కువ అంటుంటారు. మీరు ఇలా దగ్గర నుంచి మాట్లాడారని అన్నారు కదా, నాకు వెంటనే క్వశ్చన్ గుర్తుకొచ్చింది. నిజంగా కోపం ఆయనకి ఏంటి? అది చాలా మంచి క్వశ్చన్ అడిగాము. అప్పుడు మీ తరం వాళ్ళు అడగాల్సిన ప్రశ్నే. అట్లా అనుకుంటారు. నేను కూడా అప్పుడు అలాగే అనుకున్నా. 82లో నేను చూస్తే అలాగే అనిపిస్తుంది. అనుకుంటాం, గంభీరంగా ఉంటారు, చాలా పెద్ద హీరో, డబ్బులు ఉన్నాయి. 82లో సంగతి చెప్తున్నా. నేను కూడా అలాగే అనుకున్నా. నాకు అప్పుడు ఒక 22-23 ఏళ్ళే, నేను చిన్నాడిని. ఆ టైంలో గురించి నేను అనుకున్నా. అందులో నేను చాలా చిన్నాడిని. ఆయన అట్లా కలిసినప్పుడు ఆయన నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు అని అనుకున్నా. కానీ నాకు మా ఫాదర్ వాళ్ళు 8 మంది అన్నదమ్ములు, మా నాన్న పెద్ద ఆయన. నాకు బాబాయిలు తెలుసు కానీ పెద్దనాన్న ప్రేమ నాకు తెలియదు. పెద్దనాన్న ప్రేమను నేను ఎన్టీఆర్ గారి దగ్గర చూశాను. ఇప్పటికీ నేను ఎన్టీ రామారావు గారికి పొద్దున్నే అంటే అంత ఆయన గుర్తు తెచ్చుకుంటాను. నేను ఆ ప్రేమను పొందాను. ఆయనకి నాకు గతంలో ఏమీ పరిచయం కూడా లేదు. కేవలం నన్ను ఇట్లా చూసిన తర్వాత ఆయనకు వచ్చిన ఒక వ్యూ, ప్రతి మనిషిని ఆయన ఒక దైవత్వం చూస్తాడు తప్ప ప్రతి మనిషి ఎవరిని కూడా తక్కువ అంచనా, చిన్న బిడ్డను కూడా తక్కువ సంస్కారమే అది. బాగా చెప్పాను. అదే సంస్కారం, ఇందాక నుంచి నేను అదే చెప్పబోతున్నా. ఆ సంస్కారాన్ని, పరంపరని తరాల జూనియర్ ఎన్టీఆర్ వరకు లేకపోతే లోకేష్ గారు కానీ అందరు మనవాళ్ళకి పంపించాడు, మనవరాళ్ళకి పంపించాడు. ఆ మానవత్వం, ఇందాక మనం ఒక కార్యక్రమంలో ఒక పెద్ద ఆయన కారు కింద పడితే కూడా ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారన్నారు చూసారా. అట్లాంటివి సంస్కారం వీళ్ళకు ఉండదు. వీళ్ళల్లో మానవత్వం ఎక్కువ ఉంటుంది, అనే ప్రేమ. నేను ఆయన వ్యక్తిగతంగా కలవటానికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఆయన డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చుని ఎన్నికల ప్రచార సమయంలో మీలాంటి వాళ్ళు వినాలి, డ్రెస్సింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టుకుని స్టూల్ మీద కూర్చుని భోంచేస్తూ ఒక వ్యక్తి కూర గుత్తి పట్టుకుని ఉంచున్నాడు ఆయన వడ్డించడానికి. నేను ఆయనకి చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ చెప్పాలి, అందువల్ల ఎవరు ఉండకూడదు. ఆయన నన్ను చూడగానే వంగి ఇంకొక స్టూల్ ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి లాగారు, కూర్చోబెట్టారు. అప్పుడు నేను ఆ వ్యక్తిని నేను వెళ్ళమని చెప్పడం బాగోదు కదా, అప్పుడు నేను ఆయనకు చూపిస్తే ఆయనే
బయటికి వెళ్ళమన్నారు. అప్పుడు నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ చెప్పాను. ఆయన నన్ను అడగాల్సిన ప్రశ్న అడిగారు. నేను ఈ మ్యాటర్ని ఇంకొకళ్ళకి కన్వే చేయాలి. అందువల్ల అంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఆ జిల్లాలో. అప్పుడు అది కరీంనగర్ జగిత్యాల దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్లో జరిగిన సంఘటన. సామాన్యంగా ఆయన గెస్ట్ హౌస్లో రూమ్లో భోంచేసేది కూడా చాలా అరుదు. ఎందుకంటే ఆయన ఏదైనా ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అవటానికి అట్లాంటి సందర్భంలో తప్ప ఆయన బఫేనే తినేవారు. ఆ ఎన్నికల ప్రచారం అప్పుడు ఉండేవాడు. మేమే అనేక సార్లు ఆయనతో పాటు బఫే తిన్నాం, టిఫిన్లు తిన్నాం, లంచ్ తిన్నాం, డిన్నర్ తిన్నాం. ఒకసారి గోదావరి కన్లో అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరాల్సిన సమయంకి పెద్ద వర్షం, కరెంట్ కూడా పోయింది. గోదావరి కని నక్సలైట్ ఏరియా. మరి అయినా కూడా ఆయన ప్రశాంతంగా ఆయన కూర్చున్నాడు. ఏమి త్రట్లేదు, ఎందుకంటే ఆయన జోలికి ఎవరు రారు. అదే కదా, అందులో అట్లాంటి వ్యక్తి ఆయన. కాబట్టి జనంలో మనం అనుకున్న వ్యక్తిగాని ఆ సంస్కారాన్ని అదే పిల్లలందరిలో కూడా చెప్పబట్టే ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ గారు కొడుకుగా లోకేష్ గారు కూడా భువనేశ్వర్ గారు అలా తీర్చిదిద్దిందే తప్ప వేరేగా రాలి. ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు కుటుంబాల్లో బలాలు పెరగటము బలాలు తగ్గటం అని ఉండదు. ఎవరు ఎక్కువ బాధ్యతలు తీసుకుని మంగళగిరిలో మనం లోకేష్ గారు గెలిచిన తర్వాత ఆయన బలం పెరిగిందని, ఆయన మోస్ట్ వాంటెడ్ కొడుకు అయిపోయిందని, దీన్ని బట్టి మన జూనియర్ ఎన్టీఆర్ దూరం అయింది అనేది పిచ్చి మాటలు. కుటుంబాల్లో బలాలు పెరగటం, రాజకీయంగా బలం పెరగచ్చు. మంగళగిరిలో తిరుగులేని నాయకుడిగా వచ్చాడంటే వేరు, నిజమే, అది రాష్ట్ర స్థాయి భారీ మెజార్టీ సంపాదించాడు. కుటుంబాల్లోకి వచ్చేటప్పటికి లోకేష్ గారైనా ఇంకొకళ్ళైనా ఎవరు ఎక్కువ చొరవ తీసుకుని, ఇప్పుడు సపోజ్ ఎన్టీఆర్ గారు ఇది ఉంది అక్కడ ఘాట్ నెక్లెస్ రోడ్ లో మొన్న ఆయన నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు ఘాట్ మెయింటెనెన్స్ లో అంత బాగాలేదు, కొన్ని మరమ్మతులు జరగాలి అని ఆయన ఫీల్ అయ్యాడు చూడగానే. మామూలుగా ఎవరైనా వెళ్ళి వాళ్ళ పని చేసుకొస్తారు, కానీ ఆయన దృష్టి గతంలో ఎలా ఉండేది, స్థాయి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండేది లేదు, తగ్గింది. కాబట్టి ఆయన దాన్ని కూడా తప్పు పట్టకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఉండే మెంబర్స్ కి, ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించి అది కాబట్టి వాళ్ళకి చెప్పాడు, మీరు దాన్ని చూసి ఎలాంటి మరమ్మతులు చేయాలో ఎలా చూసుకోండి అని. దాంతో పాటు అది ప్రభుత్వం నిర్వహణలో ఉంటది కాబట్టి హెచ్ఎండిఏ కూడా చెప్పమని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి పరిపాలనా పరమైనటువంటి అంశాలు కూడా తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా మనం చేసేటప్పుడు వాళ్ళకు కూడా చెప్పాలి, వాళ్ళ సాంకేతిక సహాయం తీసుకోవాలి. అది హెచ్ఎండిఏ స్థలంలో ఉంది. అది వాళ్ళు హెచ్ఎండిఏకి ఎప్పుడైతే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చారో అసలు హెచ్ఎండిఏ వాళ్ళు అది మా బాధ్యత, మీరెందుకు చేస్తారు, మేమే చేస్తామని ₹1.5 ఖర్చుతో టేకప్ చేశారని అంటున్నారు. విత్ ఇన్ 2 months లో మళ్ళీ సర్వాంగ సుందరంగా ఆయన స్థాయికి తగ్గట్టుగా. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులు గాంధీ గారి దగ్గర నుంచి ఉన్న ఘాట్స్ అన్నీ కూడా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం మెయింటెనెన్స్ చేస్తుంది, అక్కడ నిర్వహణ. అట్లాగే అట్లా చొరవ తీసుకోవటం అనేది కుటుంబంలో ఎవరు ఎక్కువ చొరవ తీసుకుంటే వాళ్ళు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు తప్ప బలం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు బహుశా సినిమాల్లో యాక్టివ్ జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి టైం ఇది, దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. తాత వారసత్వాన్ని నటన పరంగా ఆయన తీసుకుంటుంటే తాత పరిపాలన రాజకీయ వారసత్వాన్ని లోకేష్ తీసుకున్నాడు. అట్లా ఎవరు ఏ స్థాయిలో వాళ్ళు, ఇప్పుడు అట్లాగే బాలయ్య గారు కొడుగ్గా ఆయన వారసత్వం పొందాడు, మనోడ స్థాయిలోకి వచ్చేటప్పుడు అట్లా ఎవరు స్థాయిలో వాళ్ళు కుటుంబ కీర్తిని ప్రతిష్టని ముందుకు తీసుకెళ్తారు తప్ప అందరూ ఒకే రంగంలో ఉండి కూడా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్రతిష్టాపోవటం కూడా చాలా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా మంది రాజకీయ కుటుంబాల్లో, ప్రముఖుల కుటుంబాల్లో అప్రతిష్ట పనులు చేసి కుటుంబాన్ని కీర్తిని దెబ్బతీస్తున్నారు. అది చేయకపోతే కూడా చాలా గొప్ప కింద లెక్క ఎవరైనా. అది అయినా ఓవరాల్ గా ఈ మ్యాటర్ చూస్తే విభేదాలు అనేవి ఏ ఫ్యామిలీ జరిగింది కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ అనేది దగ్గర దర్దాపులో కూడా రావు ఓవరాల్ గా. అంటే కుటుంబం తర్వాత ఎవరు, నేను కూడా అది అంత దాన్ని చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఎవరు మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత ఒకళ్ళ ఆలోచన విధానం ఇంకొకళ్ళు కలపవచ్చు. ఇప్పుడు సపోజ్ ఆయన ఇంతమంది వెళ్తే ఎన్టీఆర్ కుటుంబంలో మరి లోకేష్ గారి ఆ మెయింటెనెన్స్ విషయంలో మరి లెటర్ రాశాడు అంటే ఆయన కొంచెం సునిశ్చితంగా చూశాడు. ఆయన దృష్టి ఏంటి, తాతగారి ప్రతిష్టకు తగ్గట్టుగా ఈ స్మారక ఘాట్ ఉండాలి అనే ఒక భావన. అట్లా ఆలోచన విధానంలో కొద్దిపాటి తేడాలు అంతే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరిత. మన వీక్షకులకు కూడా నమస్కారం.